ఎవరైనా కరుడు అందరూ ఏంటో మా కరువులు కన్నా దేవైపోవాలా అయినా చిత్ర నాలో నీకు ఎరుపు ఎక్కడ కనపడలేదా ఎరుపు ఒక చోట ఉండాలి చూడడానికి పశుపతి పళ్ళగిట్ట ఇదిగో నాలో ఎరుపు ఎక్కడ లేదు చూడాలంటే అర్థం చేశాడు అంటే అతను ఎవరులే మీ అర్థాన్ని ఏమిటి ఎక్కడ ఉందో చూసుకోవడానికి మీకు అర్థం కావాలంటేగా లోపల మన పేరు ఉండదు మీ అమ్మతో వాడి వాడి ఎడలు చెప్పేది బాబాయ్కి బాగా బాబాయ్ గురించి అంటే మీ గురించి మాట్లాడండి ఇక్కడ బాబాయ్ చూశాడు బాగా మీకు అమ్మతో వద్దండి మీ అమ్మతో ఎడలు చెప్పు మసక మసక అయితే నా గదిలో నా బుల్లి అర్థం పట్టుకోవాలి బుల్లి అర్థం నా బుల్లి అర్థం ఏంటి నాకు పట్టుద్దా చిన్నది నేను మనిషి ఎంత ఉన్నా ఓహో భార్య పట్టదా ఏమిటి అర్థంలో అందరిస్తున్నావా అందరా అందమైన లాంటి వాడా పోయా అందమైన అబ్బో అబ్బా నీ అందం నీ మందం ఎట్లా నీ అమ్మతో మనిషి దీని పుల్లద్దు నీ గదిలో అర్థం లేదు అందగాడా ఏమండి నా గదిలోనే ఎటువంటి అర్థాలు ఉంటాయి నాకు అర్థం లేని ఇష్టం లేదు అమ్మకు ఈ వైపు అర్థము ఈ వైపు అర్థం పైన అర్థం కింద అర్థం కింద 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 అసలు అది రసత్వంగా ఉంటుంది దాని మీద సుఖాలు వెంటనే ఉంటాయి పడిపోయి చచ్చిపోతా వాస చూడండి అది మా అమ్మ అర్థం తండ్రి చిట్టి ఎక్కడ పడితే అక్కడ చూసుకున్నాం రారా రారా శ్రీరంగ
నువ్వెక్కడికి లోపలికి అట్లా కాదు అట్లా కాదు శ్రీరంగరంగ చీకటి రంగ నా చీర బొంగ బొంగ తిరిగిపోయే బొంగ ఇది కాదు కానీ నీ అక్కడికి నాకు పని ఉంది. ఏ పని గదిలో పోయి చేసుకొని వస్తాం. ఏ పని అర్థం కాదు. ఏం పని చేసుకొని వచ్చేది నాకు చిన్న పని ఉంది. ఏ పని చెప్పండి. అప్పుడు నాకు ఇక్కడే ఉండేవు. నేను వస్తా లోపలికి. మీ అక్క నేను మంచం మీద ఉన్నాను కింద ఉంటా. ఒకవేళ మీ అక్క నేను మంచం కింద ఉంటే పైన ఉంటా. నీ ఎక్క నాకు రాగా వచ్చేది 6 నెలలకు ఒకసారి ముందు వచ్చిందంటే పని జరిగిపోవాల్సింది. అవునా పని చేస్తా నీకు 10 పైసలు ఇస్తా. ఎక్కడ చెల్లుతుంది 10 పైసలు? 10 పైసలు తెలుగు పని చేసిన ఎప్పుడు తీసుకో ఏడ్చాను కాదు కొనుక్కో. రాజు దగ్గర కూర్చొని ఎగరేసుకో తింటా. ఎవరన్నా వచ్చారనుకో బావగారు మక్క లేరు తెలియదు. బావగారు అక్కడ లోపల ఉన్నారు, ముద్దులు ఆడుకున్నారు, ముచ్చట్లు ఆడుకున్నారు అని చెప్తాను. వ్యాపారాలు పొట్టు దొరికినట్టు లేదండి. ముద్ర పడుతుంది. అది లోపల మేము గోళీలు ఆడుకుంటామనుకున్నా. బావగారు మీ లోపల పోయి గోళీలు ఆడినా, బోటింగ్ బెల్లలు ఆడినా, రామాజని యుద్ధం జరిగినా సరే నేను లోపలికి రావాల్సిందే. యుద్ధం జరుగుద్ది. ఆ బాణం సౌండ్ జరుగుతుంది. ఏ సౌండ్ వచ్చినా సరే నేను చెవులు మూసుకుంటా. మా అమ్మాయి బాహుబలి 2 చూసి రామాజని పెద్ద లెక్క. బావగారు మా ఇంట్లో కిటికీలు కానీ తలుపులు కానీ లేవండి. డైరెక్ట్ గా లోపలికి రావడం చూడండి. డైరెక్ట్ నేర్చుకున్నా చూసి నేర్చుకోమందా బాగా నేర్చుకోమందా? బావగారు చూసి నేర్చుకోమని చెప్పిందండి. నేర్చుకోమంది అప్పుడే ముందు ఉపయోగపడిందని కాఫీ నీకేనా రౌండ్ కలుపు వచ్చింది. అలుపు రాకుండా చేసుకుంటుంది. గవర్నమెంట్ అన్ని కావాలా? అది కాదు కానీ మా అమ్మ గన్నేరు పప్పు తీసుకొచ్చింది. అది మిక్సీ కూడా పట్టింది. అది పెద్ద కలిపి సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా పొడుగు నోట్లు తీసుకొని పొడుగు 2000 నోట్లు. 2000 నోట్లు ఇప్పుడు చదవట్లేదు బావగారు. సరే టాటా బాయ్ బాయ్ సీ యూ టాటా బాయ్ బాయ్ బావగారు సీ యూ పని చేయలేదు. అక్క ఇక్కడే ఉంది లోపల అసలు లోపలేదు. ఇంత మర్యాద రంగనాయకులు ఎప్పుడు కొనలేదు. అయ్యయ్యో ఎందుకంత తొందరపడుతున్నా? పెదమ్మడ దగ్గర మర్యాద సంగతి దానికే తెలిసిన గణపతి గారు సుబ్బారావు గారు వచ్చి చాలాసేపు వస్తుంది కదా. కూర్చోరా మర్యాద మరీ ఎక్కువ అవుతుందండి. నేనే ఇప్పుడు తప్పు మాట్లాడాను. కూర్చోరా అన్నాను అంతే కదా. రా అంటున్నారు. కూర్చోరా అంతే కదండి. కూర్చోరా అబ్బా నువ్వేం జీవితం చేస్తా. రేపు రా కుట్టి దగ్గరికి నోటు తీసుకురా. సరుకులు పట్టి నోటు తీసుకురా. మీరు కూడా సరుకులు పట్టి తీసుకురా. మా ఇంట్లో పడకసీన కృష్ణుడు పడితే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. ఎందుకండి ఇదంతా? ఒక్కసారికి కూర్చోరా. కూర్చోంటారా? అదిగో మేము ఎక్కడా కోస్త వ్యాపారస్తులు మామూలు పెట్టుకుంటే కోస్త అంటే ఏంటి? కత్త కోస్తారా ఏంటి? దేశం రాష్ట్రం తిరుగుతుంటాం. అభినయం కాల నా కంటపడవలనని వచ్చిన బదులు ఒకటి ఏమైనా అభినయం చేస్తున్నారు. కొత్తసారి కనుక వచ్చినప్పుడు కోడి గంటకు పుట్టి పుల్లలో ఇది ఒకటి. అబ్బా
ఏమండి సుబ్బారావు గారు, మరి ప్రేమలో లవ్వులో ఎన్నైనా అనుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. చేస్తున్న లేవు కానీ మా ఇంట్లో మరి కోట్లకు పడి చెప్పిన వారు గాజురాల మీద ధరించారేమిటి? సాటికి కనబడతారా? కనబడతారు. ఒరిజినల్ గోల్డ్ అండి, ఒరిజినల్ గోల్డ్. అవునా? గదిలో పోనని పెట్టి చెప్తే మా మామగారు చెన్నై తీసుకెళ్ళి పెట్టారు ప్యూర్ గోల్డ్. పేరు చెప్పమంటారా? చెప్పండి. పేరు చెబుతా ఇంకోటి. చెప్పండి. వజ్రం, వైడూర్యం, కెంపు, కంపు, వంపు, పంపు, సంపు, పచ్చ. పచ్చ ఏమండి? పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవునా? మా ఇద్దరు మనుషులు ఎంత బాగా అయిపోయాయో. పచ్చ పెట్టేసిన డబ్బులు పోతే పోయింది, ఒక బస్త జీడిపప్పు పోతే పోయింది. ఈ సుఖం ఏమండి మరి ఒకసారి ఇస్తారా? ఎందుకు నా చేసుకుంటుంది చూడండి. చేసుకుంటే వాటి నాణ్యత నాకేలా తెలుస్తుంది? ఒకసారి బండి పెట్టుకుంటాను. ఎందుకు మామూలు ఎందుకండి? గదిలో పడేది ఉతుకుతాడు. అవునా? ఈ వయసులో కూడా పడతారా మీ నాన్నగారు? సరే పోలేవండి, మళ్ళీ ఇచ్చేస్తాగా. ట్రై చేస్తా ఉండండి, ట్రై చేస్తా. రావట్లేదా? పని చేయమంటారా? లోపల అమ్మ గిజురుంది, అమ్మంటారా? ఊరికి అలా చేయేస్తారు మరి. కానివ్వండి. నేను పెడతానండి. అయితే అదేనండి, చిన్నగా పెట్టండి. అది కాదండి, నాకు అసలే కొత్త. పెట్టడం నేను కూడా కొత్త. అవునా? నేను ఇప్పుడు అసలు పెట్టను. మన ఇద్దరు చాలా కొత్త అండి. ఇద్దరు కొత్తే కదా, పెట్టించుకోవడం కొత్త, నేను పెట్టడం కొత్త. అందుకని చిన్నగా అంటి అంటున్నట్టు, ముట్టి ముట్టినట్టు పెట్టండి. చిన్నగా చిన్నగా కదులుతారు, కదులుతుంది చెట్టు పెట్టాలండి. కదలకుండా పెడతా. అది కాదు, మా అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మాయి నువ్వు కదిలిస్తూ ఉండు, ఆయన గారికి పెడుతూ ఉంటారు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తా, కదిలేటప్పుడు కూడా పెట్టడం ప్రాక్టీస్ చేస్తా. ఇదిగో పిల్లలకి పెట్టాలండి పెట్టా. ఎక్కువ రాజులో ఎప్పుడు తర్వాత